హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. ఈరోజు నేను మీ ముందుకు పాతకాలం నాటి స్వీట్ రొట్టెతో వచ్చేసానండి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాసు బియ్యం రవ్వని వేసుకోవాలి. బియ్యం రవ్వని ఇంత సన్నగా ఆడించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుని 1 గ్లాసు వాటర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని 1 గంట సేపు బియ్యం రవ్వని నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు పొట్టు మినపప్పుని 3 గంటల సేపు నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం రవ్వలో మెత్తగా రుబ్బుకున్న మినప్పిండిని వేసుకుని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పిండిలో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అరకప్పు దంచుకున్న బెల్లం వేసుకోవాలి. 2 స్పూన్లు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పిండిని మిక్స్ చేసుకున్నాక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఇత్తడి మూకుడిని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నువ్వుల నూనెని వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక కలిపి ఉంచుకున్న పిండిని మొత్తం వేసుకోవాలి. పిండిని ఇలా గరిటెతో ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకుని చిన్న మంట మీద ఈ స్వీట్ రొట్టెని కాల్చుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రొట్టె 1 సైడ్ బాగా కాలిందండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని నెమ్మదిగా రొట్టెని తిరగవేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా రొట్టెని చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు కాల్చుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇటు సైడ్ కూడా రొట్టె బాగా కుక్ అయ్యిందండి. లోపలికంటే రొట్టె బాగా కుక్ అయిందో లేదో ఇలా ఒకసారి చాకుతో టెస్ట్ చేసుకోండి. చూసారా, చాకుకి ఎక్కడ అంటుకోలేదు కదండి, అంటే రొట్టె లోపలికంటే బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రొట్టెని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పాతకాలం నాటి స్వీట్ రొట్టె రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నాము. దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.